మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడే స్థాయిలలో 4వ స్థాయి ఆధ్యాత్మిక స్థాయి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన స్థాయి. పైకి కనిపిస్తున్న ఈ నశించే శరీరంలో అజరామరమైన, శాశ్వతమైన, సచ్చిదానంద పరమశాంతిమయమైనది ఒకటి ఉంది. అది ప్రచండమైన శక్తి సామర్థ్యాలకు, జ్ఞానానికి మూలాధారం. అది అద్భుతంగా ప్రకాశిస్తూ కాంతి కిరణాలను వెదజల్లుతుంది. అది ఎన్నడూ మార్పు చెందదు. దానికి జననం, వృద్ధాప్యం, మరణం ఉండవు. దాని నుంచే దివ్య గుణాలైన ప్రేమ, దయ, సేవ, పవిత్రత, సత్యసంధత, నిర్భయత్వం వంటివి ఉత్పన్నమవుతాయి. అదే మన దివ్యతత్వము. వ్యక్తిత్వంలోని మిగిలిన అన్ని స్థాయిల కంటే ఈ ఆధ్యాత్మిక స్థాయి చాలా ఉన్నతమైనది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా చెబుతారు: స్థూల శరీరం కన్నా సూక్ష్మ ఇంద్రియాలే ఉన్నతమైనవి. వాటికంటే మనస్సు, దానికంటే బుద్ధి ఉన్నతమైనవి. కానీ ఈ శరీరంలో నివసించే ఆత్మ బుద్ధి కంటే కూడా ఉన్నతమైనది. పరమాత్మ మన హృదయాదివాసుడే అయి ఉన్నా ఈ విషయం మనకు తెలియదు. భౌతిక శరీరం పాంచభౌతికమైనది, పంచభూత సమ్మిశ్రితంగా ఏర్పడుతుంది. మరలా శరీరం మరణించగానే పంచభూతాలు తమ మూల స్థానానికి చేరుకుంటాయి. కానీ ప్రకృతి యొక్క ఈ స్థూల సూక్ష్మ వ్యక్తీకరణకు భిన్నంగా నేరుగా మన మనస్సులోని దివ్యాత్మ ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. అందుచేతనే జీవులు మాయలో పడిపోతారు. ఈ అజ్ఞానపు తెరను తొలగించగానే ఆత్మజ్ఞానం కాంతివంతంగా ప్రకాశించి మన వ్యక్తిత్వంలోని మహోన్నత గుణాలన్నింటినీ వ్యక్తీకరిస్తుంది. వివేకానంద స్వామి ఈ విధంగా అన్నారు: మీ నిజతత్వాన్ని మీకు మీరే బోధించుకోండి, ఇతరులకు కూడా దానిని బోధించండి. నిద్రాణంగా ఉన్న మీ ఆత్మను మేలుకొలిపి అది ఎలా జాగృతమవుతుందో చూడండి. అప్పుడు శక్తి వస్తుంది, వైభవం వస్తుంది. ఈ నిద్రిస్తున్న ఆత్మ స్వయం చైతన్య శక్తిని పొందినప్పుడు మంచితనం, పవిత్రతలే కాకుండా శ్రేష్టమైనవన్నీ మనకు లభిస్తాయి అని. మనలో గల దివ్యత్వాన్ని అనుభూతి చెందడం మనందరి యొక్క జన్మ హక్కు. వ్యక్తిత్వంలోని ఈ అత్యంత ప్రాధాన్య విషయాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఆత్మహంతకులు అని శాస్త్రాలు చెబుతాయి. స్థూలమైన మనస్సు, మందబుద్ధి కలవారు తమ ఆధ్యాత్మిక పరిణామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అది తమ ప్రాపంచిక విషయాలకు అడ్డు తగులుతుందని వారు భావిస్తారు. ఆధ్యాత్మిక జీవనం అన్నది సాధువులకు, సన్యాసులకే తప్ప తాము దాని గురించి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కులం, మతం, జాతి, లింగభేదాలు, శరీరపు రంగులు, పదవులు, సాంఘిక స్థాయిలతో సంబంధం లేకుండా మానవ జన్మకు ఏకైక లక్ష్యం మనిషిలో గల దివ్యత్వ ప్రకటనే. ప్రతి వ్యక్తి ఈ దివ్యత్వ ప్రకటన కోసమే బాగా కృషి చేయాలి. మనస్సులోని అపవిత్రతలను, మలినాలనే అజ్ఞానం అంటాము. స్వచ్ఛమైన, పవిత్రమైన మనస్సు కలవారే దివ్యత్వ అనుభూతి పొందగలరు. అందుకనే ఎవరు ధర్మ పదాన్నుంచి వైదొలగకూడదు. మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే 6 శత్రువులున్నాయి. వాటిని మన మనస్సు నుంచి పారద్రోలిన మరుక్షణమే ఈ పవిత్రమైన మనస్సనే స్వచ్ఛమైన అద్దంలో దివ్యత్వం ప్రతిబింబిస్తుంది. అజ్ఞానపు మేఘాన్ని తొలగిస్తేనే చాలు, జ్ఞానసూర్యుడు ప్రకాశిస్తాడు. విభిన్న మనస్తత్వాలకు అనువైన 4 విభిన్న మార్గాలున్నాయి. అవి భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, రాజయోగము. అంటే భక్తి మార్గము, విచక్షణా మార్గము, నిస్వార్థ కర్మ మార్గము, ధ్యాన మార్గము. ఈ 4 యోగాలను నిత్యము అనుష్ఠించడం మనస్సులోని మాలిన్యాలన్నింటినీ తొలగించి దివ్యత్వ ప్రకటనకు దోహద చేస్తుంది. అందుకనే ప్రతిదినము కొంత సమయాన్ని ప్రార్థన, ధ్యానము, జపము, నిస్వార్థ సేవ, విచక్షణ, జ్ఞాన సాధనకు కేటాయించాలి. ఈ విధంగా చేయడం మన వ్యక్తిత్వంలోని ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది.